నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పిరమిల్ ఫైనాన్స్ కంపెనీకి 32 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఏప్రిల్ 3వ తేదీన తెనాలిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు తెలిపిన జనసేన పీఎస్సీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ డాక్టర్ శారదా సేవలు స్ఫూర్తిదాయకం డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే తన ధ్యేయం తెనాలి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చిన్నపాటి ఘటనలతో సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధ్యక్షత వహించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రముఖ ఫైనాన్స్ సంస్థ పిరమిల్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ కళాశాలకు చెందిన 32 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల కరెస్పాండెంట్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ప్రముఖ ఫైనాన్స్ సంస్థ పిరమిల్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ఏఎస్ఎన్ కళాశాలకు చెందిన 32 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల కరెస్పాండెంట్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పిరమిల్ ఫైనాన్స్ కంపెనీకి ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏఎస్ఎన్ కళాశాల ముందుకెళ్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు పలు సంస్థల్లో నిర్వహిస్తున్న ప్రాంగణ ఎంపికలలో ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు శిక్షణనిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందని శివకుమార్ తెలిపారు. అలాగే కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దినేష్ సత్యసాయి ప్రముఖ ఐటీ కంపెనీకి ఎంపికై 4.4 లక్షల రూపాయల వేతనంతో అవకాశం లభించిందని పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 32 మంది ఏఎస్ఎన్ కాలేజ్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ బీసీఏ సంబంధించిన స్టూడెంట్స్ 32 మంది పిరమిల్ ఫైనాన్స్ కంపెనీకి ఎన్నికైన సందర్భంగా ఆల్మోస్ట్ వాళ్ళకి ప్రతి నెల 21,000 శాలరీతో ఈ కంపెనీలో రిక్రూట్ అయినందుకు ఫ్రెషర్స్ 32 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది కాక ప్రముఖ ఐటీసీ కంపెనీ దాంట్లో బీకాం చదువుతున్న దినేష్ స్టూడెంట్ సుమారు 4,40,000 రూపాయల శాలరీతో హైయెస్ట్ ప్యాకేజీతో సెలెక్ట్ అవ్వటం కూడా కంగ్రాట్స్ చెబుతూ సుమారు 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కాలేజీలో చదువుతున్న ప్రతి పిల్లవాడికి ఉద్యోగం ఇచ్చే విధంగా తీసుకొచ్చాం. ఈరోజు నిజంగా గర్వపడతా ఉన్నాను. ఒక శాసనసభ్యుడిగా, ఒక కాలేజ్ చైర్మన్గా నా నియోజకవర్గంలో ఉండే ప్రజలకి ఈ కాలేజీలో చదువుతున్న మధ్యతరగతి కుటుంబాల్లో ఎంతోమంది పిల్లలకి ఒక మంచి జాబ్తో వాళ్ళు కాలేజీ నుంచి బయటకు వెళ్ళే విధంగా తీసుకురావటం. మరొకసారి ప్రిన్సిపల్ రామచంద్ర గారికి అలాగే ఎంపికైన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్ మాట్లాడుతూ పిరమిల్ ఫైనాన్స్ కంపెనీకి ఎంపికైన విద్యార్థులకు జూన్ నెల నుండి కంపెనీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నెలకు 21,000 రూపాయల వేతనంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో ఎంపికైన విద్యార్థులు పనిచేయడం జరుగుతుందని వివరించారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ పిరమిల్ ఫైనాన్స్ గత వారంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో జరిపిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో బీకామ్ బీఎస్సీ బీసీఏ నుంచి 32 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఫైనాన్షియల్ డొమైన్లో జాబ్స్ ఇవి. వాళ్ళందరికీ కూడా పర్ మంత్ 21,000తో పాటు పెర్ఫార్మెన్స్ ప్యాక్స్ ఉంటుంది. పర్ మంత్ వాళ్ళు జాబ్ చేసిన విధానాన్ని బట్టి కూడా ఇంకా అడిషనల్గా 5,000 to 10,000 రావడానికి కూడా అవకాశం ఉన్న జాబ్ ఇది. వీళ్ళందరికీ కూడా జూన్ జూలై నుంచి కొంత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్లోకి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అలానే ప్రముఖ కంపెనీ ఐటీసీ ఇండియన్ టొబాకో కార్పొరేషన్కి వాళ్ళు రీజియన్ మొత్తం జనరల్గా ఎవ్రీ ఇయర్ ఆంధ్ర రీజియన్ ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం మా కళాశాల నుంచి బీకామ్ చదువుతున్న సాయి 4.4 దినేష్ సత్యసాయి 4.4 lakhs హైయెస్ట్ ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యాడు ఐటీసీకి. అది కూడా పెద్ద అచీవ్మెంట్. బీకామ్ చదువుతా 4.4 lakhs per annumతో అంటే అరౌండ్ 40,000 వరకు వస్తుంది సంవత్సరానికి సుమారుగా.
సో మేము మొదటి నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ అన్ని డొమైన్స్ మీద ఫోకస్ చేసి జాబ్ మార్కెట్స్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఫైనాన్స్ సెక్టర్లో అలానే ఐటీసీ కంపెనీకి కూడా మంచి సెలక్షన్స్ రావడం అనేది ఈ పరిస్థితుల్లో చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈ ఎకో సిస్టమ్ మేము ఎప్పుడు చెప్తున్నట్టే స్టూడెంట్స్కి కంటిన్యూస్ మానిటరింగ్, కంటిన్యూస్ స్కిల్ డెవలప్మెంట్లో ఎంగేజ్ చేయటం, స్టూడెంట్స్ని 24/7 అన్నట్లు వాళ్ళకి సపోర్ట్ ఎక్స్టెండ్ చేయటం. దాని మూలంగా అలాంటి సిస్టమ్ మాకు సుకుమార్ సార్ సపోర్ట్ చేయటం ద్వారా ఏమవుతుందంటే పిల్లల్ని ఎప్పుడు కూడా టోస్ మీద ఉంచగలుగుతున్నాం కంప్లీట్గా. ఆల్మోస్ట్ వాళ్ళు 4th సెమ్కి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ 6th సెమ్ ఎండ్ అయ్యేలోపు ఏమనాలి, ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఎమోషన్లో వాళ్ళని డ్రైవ్ చేయటం మూలంగా మంచి మంచి అచీవ్మెంట్స్ వస్తున్నవి. ఇంకా మంచి మంచి ప్లాట్ఫామ్స్లో కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళు. మే జూన్కి కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్, ఇంకా ప్లేస్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఐటీసీకి సెలెక్ట్ అయిన సాయికి అలానే అదర్ పిరామిల్కి సెలెక్ట్ అయిన 32 మందికి కూడా కళాశాల తరపున అందరి తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చటమే తన ధ్యేయమని తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే తన ధ్యేయమని తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో కూటమి పార్టీల శ్రేణులతో, గ్రామస్తులతో మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెడితే వైసీపీ నేతలు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పనిచేస్తుందని, రానున్న ఎన్నికల్లో అందరూ కూటమికి అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు చేసిన వారిని ఉపేక్షించేది లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు హామీ ఇచ్చానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు. నియోజకవర్గంలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే రోడ్ల స్థితిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గతంలో తెనాలి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టగా నేటి పాలకులు దానిని విస్మరించారన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఎన్నికల్లో కూటమి విజయానికి పాటుపడాలని మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం, నాయకులు వి మురళి, న్యాయవాది తాడిబెన శ్రీనివాసరావు, పలువురు స్థానిక నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలకి నేను ఏదో విధంగా సేవ చేయాలి, మంచి ఆలోచనతో రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలను ఉపయోగించుకొని ఆస్తులు సంపాదించకూడదు, స్వార్థాలు పెంచుకోకూడదనే ఉద్దేశంతో మా తండ్రి గారు నేర్పించిన కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూనే ఉంటాను. అది కూడా నేను మీకు మాటిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు నాకు నిలబడ్డారా లేదా, ఓటు వేసారా లేదా, ఇటువంటి పిచ్చి ఆలోచనలు నేను ఏనాడు కూడా నా 10 సంవత్సరాల్లో చేయలేదు. మనం రాజకీయ కోణం నుంచో లేకపోతే వాళ్ళు మన మనుషులా కాదనే ఆలోచనతో ఇటువంటి పిచ్చి ఆలోచన వల్లనే సమాజంలో ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి. ఎంతోమంది యువత ఈ రోజున డిగ్రీ చేసేసుకొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిపోగానే వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు తప్ప మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో, మన నియోజకవర్గంలో స్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలను చూసి నచ్చక వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మా తండ్రి గారు 1952లో హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత అభివృద్ధి చెందిందంటే మనందరిది పాత్ర ఉంది దాంట్లో. ఆ విధంగా హైదరాబాద్ నగరం పెరిగినప్పుడు ఎప్పుడైతే విభజనలో మనం హైదరాబాద్ కోల్పోయి మన ప్రాంతానికి వచ్చాం, ఈ రోజుకి కూడా కనీసం మనకు ఒక రాజధాని ఉంది, గర్వపడే విధంగా మనం కొన్ని మంచి కార్యాలయాలు కట్టుకున్నాం, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ఈ రోజుకి కూడా ధైర్యం రావడం లేదు ఎవరికి కూడా. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఈ సమస్య. జేఎంజే కాలేజ్ నుంచి వచ్చే ఈ కాలువ ఖచ్చితంగా నేను శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత ఈ గ్రామానికి చేసే మొట్టమొదటి పని ఆ కాలువ నేను ఆ నిర్మాణం పూర్తి చేసే విధంగా నేను నిధులు తీసుకొచ్చి నేను పూర్తి చేస్తాను. ఈ రోడ్ని మనం వీలైనంత వరకు అని 4 లేన్ల రహదారిగా మనం విస్తరిస్తే బహుశా కొంతమంది ఇబ్బంది పడతారేమో. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎంతవరకు విస్తరించగలిగితే అంత విస్తరించి
గుంటూరుకి వెళ్ళే రహదారిని మాత్రం మొదటి సంవత్సరంలోనే R&B ద్వారా నేను ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని మీకు మాటిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఆయన కూడా పరిపాలించారు కాబట్టి ఆయన ఆలోచించేది ఒకటే, తెలుగు జాతి గర్వంగా భవిష్యత్తులో ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడ మన బిడ్డలు ఉన్నా సరే, వాళ్ళు తిరిగి మన ప్రాంతానికి వచ్చే విధంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దానికోసమే ఈ ప్రయాణం అనేది ఒక నమ్మకంతో కొన్ని సంక్షేమ పథకాలు పెట్టాం. మహిళల కోసం, రైతుల కోసం, చదువుకునే విద్యార్థుల కోసం, ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థుల కోసం, ఈ రోజున్న అమ్మఒడిని దాటి అమ్మకి వందనం అనే కార్యక్రమం, తల్లికి వందనం అనే కార్యక్రమం తీసుకొచ్చి కుటుంబంలో ఎవరు చదువుకున్నా సరే వాళ్ళకి అదే వర్తింపు చేసే విధంగా బిడ్డల్ని మనం ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేయాలని ఆ కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరిని కూడా సంక్షేమంలో మనం వాళ్ళకి అద్భుతమైన స్థానం కల్పించాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనకి ఎంతో అవసరం. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో మనకు తెలియదు, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. ఆర్థికపరమైన ఇబ్బందుల్ని మనం దాటి కేంద్ర సహాయంతో మనం మంచి పరిపాలన అందించాలంటే తప్పకుండా రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఎంతో అవసరం. రాజకీయ కోణం నుంచి చూస్తే కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. ఆ అనుమానాలని దయచేసి మీరు నమ్మబాకండి. అంగల్ కుదురులో తప్పకుండా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, నిజంగా అదృష్టం విధంగా మనకి పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావడం, నిస్వార్థపరుడు, నిజాయితీగా తన వంతు తను ఎంత చేయగలితే అంత చేద్దాం మన ప్రాంతానికి, మన నియోజకవర్గాన్ని అనే ఆలోచనతో ఆయన వచ్చారు. అటువంటి వ్యక్తికి మనం మనస్ఫూర్తిగా మద్దతు పలకాలి. ఎక్కడ కూడా ఒక్క ఓటు పొరపాటు జరగకుండా, మొదటి ఓటు సైకిల్ గుర్తుకు వేయాలి పార్లమెంట్ అభ్యర్థికి, రెండో ఓటు మన గ్లాస్ గుర్తుకి మనం ఓటు వేయాలి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరందరి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా రాజకీయాలకు అతీతంగా డెఫినెట్గా మనం నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు మన ప్రభుత్వం మార్పు కోసం ఎందుకు కోరుకుంటామంటే, ఈ మార్పు జరగకపోతే మనం ఆల్రెడీ అంధకారంలోకి నెట్టేశారు, మనకి భవిష్యత్తు ఉండదు. ఇది వాస్తవం, ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. గత 5 సంవత్సరాలుగా మన తెనాలిలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, సంక్షేమం ఏ విధంగా ఉందనేది మనందరం కూడా చూస్తున్నాం. అభివృద్ధి అటకెక్కింది, సంక్షేమం పడకెక్కింది. మరి నాదెళ్ల మనోహర్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన మన తెనాలికి ఎంతో అభివృద్ధి చేశారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో MCH బిల్డింగ్ కానీ, మరి రోడ్లు కానీ, ఇక్కడ మన పెదరావూరు నుంచి ఇక్కడ వరకు 4 లైన్ రోడ్డు కానీ, మరి 100 కోట్లతోటి మంచినీళ్ళ పథకం కానీ, అంటే మానవులకి, ప్రజలకి అవసరమైన నిత్యావసరమైనవి మొత్తం కూడా ఆయన సమకూర్చడంలో, అభివృద్ధి చేయడంలో నెంబర్ 1గా తెనాలి చేసి చూపించారు. అలాగే రేపు మన ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్గా అమెరికాలో ఉంటే కూడా నా బాగు నేను కాదు, నా జన్మభూమికి, నేను పుట్టిన ఊరికి ఎంతైనా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి మనకి ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని పెట్టడం, మరి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలందరితోటి మమేకమైతూ మీకు నేనున్నాను అనే ఒక భరోసాని కల్పిస్తూ, మనలో ఒక్కడిగా ఆయన నేను ఉంటానని చెప్పేసి ప్రామిస్ చేస్తూ, ఎక్కడికక్కడ నా సొంత నిధులతో కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తూ, మనందరికి కూడా ఒక మంచి పార్లమెంటేరియన్ ఇస్తే రేపు మే 13న జరిగే ఎలక్షన్లో మనందరం కూడా ఎంపీ అభ్యర్థిగా ఆయనకు ఓటేసి పార్లమెంట్కి పంపిస్తే మన అమరావతి ఎక్కడికి పోదండి, అమరావతి ఇక్కడే ఉంటుంది, మన రాష్ట్రం, మన తెనాలి ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలుసు, నేను చెప్పడం కాదు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక అధ్యక్షతన శనివారం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక అధ్యక్షతన శనివారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, పట్టణం విస్తరిస్తున్న స్థాయిలో కార్మికులు లేకపోవడం వల్ల దోమల బెడద ఎక్కువైందని, వాటి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తాడిబేని రామయ్య, మొఘల్ అహ్మద్ బేగ్, షేక్ దుబాయ్ బాబులు కోరారు.
సమావేశంలో మొదటి అంశం చదవటం పూర్తి కాగానే జీవో నెంబర్ 279 అమల్లో ఉందా లేదా అనేది తెలియజేయాలని కౌన్సిలర్ రామయ్య కోరగా జీవో అమల్లో లేదని కమిషనర్ బండి శేషను తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, కార్మికులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల వార్డుల నిర్వహణ పనులు నిలిచిపోతున్నాయని రామయ్య తెలిపారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పార్కింగ్ చేసేటప్పుడు కనీసం ఆ దోమలు కూడా వెళ్ళట్ల. అంతకుముందు ఆటో ఉండేది, ఆ ఆటో ఉందా, పార్కింగ్ ఆటో అసలు లేదా, పక్కన పెట్టేశారా. వార్డుల్లో ఆరైతే నిలబడలేకపోతాం. ఆటో ఎందుకు తిరగట, అసలు ఆటో ఉందా, చెడిపోయిందా, పక్కన పెట్టారా, దానికి హెల్త్ ఆఫీసర్ ఎవరు ఉంటే దానికి సమాధానం మీ ద్వారా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిగా మనకి సీజన్ వల్ల కూడా కనుక తర్వాత ఈ ఆటో అనేది కూడా తిరుగుతుంది మేడం. 2 సంవత్సరాలు నేను కౌన్సిలర్, 2.5 సంవత్సరాలు ఒక్క పూట మా వార్డు రాలా, తెనాలి కనపడలా. ఒకటే తిరుగుతుంది. ఎంహెచ్ఓ గారు మానిటరింగ్ చేస్తున్నారు మేడం. ఆటో షెడ్యూల్ అది ఒక్కరోజు మీకు నెక్స్ట్ మీటింగ్ కి పర్ఫెక్ట్గా నెక్స్ట్ మీటింగ్ హ్యాండ్ మిషన్ కాదు మీరు పెట్టేది, ఆటో తిప్పండి. షెడ్యూల్ కూడా రేపిస్తాం. షెడ్యూల్ కూడా మీకు చూడండి. షెడ్యూల్ కాపీ రోడ్డు మీద నిర్వహణ భయపడుతుంది జనాలకి. షెడ్యూల్ కాపీ సబ్మిట్ చేస్తాం మేడం. అంతలో మరో కౌన్సిలర్లు మొఘల్ అహ్మద్ బేగ్, షేక్ దుబాయ్ బాబు లేచి వార్డులో దోమల సమస్యలు ఎక్కువగా ఉందని, స్ప్రేయింగ్, ఫాగింగ్ వంటి వాటిని ప్రతిరోజు చేయాలని కోరారు. దోమల నియంత్రణలో భాగంగా ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటి వాటిని చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని కమిషనర్ తెలిపారు. తన వార్డులో పంట కాలువకు మరమ్మతులు చేయించాలని ఎన్నిసార్లు చెప్పినా పనులు జరగడం లేదని 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో తాను వార్డులో పర్యటించలేకపోతున్నానని, కార్మికులను వార్డుకు పంపుతామని, వారితో పనులు చేయించుకోవాలని చైర్పర్సన్ రాధిక సూచించారు. దీనికి శాంతించని అరుణ గతంలో కూడా ఇలాగే చెప్పారంటూ వాదనకు దిగారు. కమిషనర్ శేషన్ను కలుగు చేసుకుని ఆదివారం మీ వార్డుకు వస్తానని, సమస్యలు తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంటే 30 రోజులు అయిపోయింది అధ్యక్ష. 30 రోజుల్లో మా వార్డు రావడానికి, అంటే నేను వార్డు కౌన్సిలర్ కాదా, అసలు గుర్తుంటానా? మరి గుర్తుంటే మరి 30 రోజులకి నాకు రావడానికి లేదా అన్ని వార్డులు తిరగచ్చు. ఆడ ఏకైక ఒక్కదాన్ని నేను, ఆ ఒక్కదాన్ని కూడా మీలో కలిపేసుకున్నారా? మరి అదే నేను అదే అడిగేది. వార్డు కూడా మీరు రాలేదు. 26వ వార్డులో కూడా అదే కాలువ, పంట కాలువ ఉంది. వీళ్ళకన్నా ముందు స్టార్ట్ అయ్యేది మాది కూడా మేము బాగు చేయించడానికి దోమలు కూడా వాళ్ళు రాలేదని ఆక్షేపణ తెలిపేటప్పుడు ముందుగా వాటిగా ముందుగా మాకు రావాలి కదా. వాళ్ళు రాలేదని అడిగేటప్పుడు ముందు మాకు రావాలి కదా. మేము అది అడుగుతున్నాను. అనంతరం అజెండాలోని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించి సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా 40 మంది కార్మికులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వారితో దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ పి అనూష, ఇన్ఛార్జి ఎంఈ శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ ఉంటానా వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడానికి వీలు పడలేదు. అందులో భాగంగా ఈ రోజున మన ఎలక్షన్ కోడ్ ఉంటానా ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున సాధారణ సమావేశం ఎజెండాని ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసర సమావేశం కూడా ఆమోదించడం జరిగింది. ఈ రోజున శానిటేషన్ మీద వర్కర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 40 మంది వర్కర్స్ని మన అందుబాటులో తీసుకుంటాం జరిగింది. శానిటేషన్ మీద ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వర్కర్స్తో ఇంకా రాబోయే రోజుల్లో తెనాల్లో ఇంకా అభివృద్ధి చేస్తామని, మెరుగుపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సమాజానికి శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద అందిస్తున్న వైద్య సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె విజయలక్ష్మి పేర్కొన్నారు.
సమాజానికి శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ శారద అందిస్తున్న వైద్య సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం స్థానిక వహాబ్ చౌక్ సమీపంలోని సత్యసాయి నర్సింగ్ హోం నందు పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్ల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదను డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి, పెన్నీ మినిస్ట్రీస్ సంస్థ నిర్వాహకులు దిలీప్ రాజాలు ఘనంగా సత్కరించారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ డాక్టర్ శారద అందిస్తున్న వైద్య సేవలు ప్రశంసనీయమన్నారు. డాక్టర్ శారద నెలకొల్పిన ధర్మ ప్రాజెక్టు ద్వారా అనేక మంది ప్రాణాలను రక్షించడం ఉదాహరణమన్నారు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. జాతీయ డాక్టర్ల దినోత్సవం రోజున డాక్టర్ శారదను సత్కరించుకోవడం సంతోషకరమన్నారు. డాక్టర్ శారద మాట్లాడుతూ తాను జీవించినంత కాలం సమాజ సేవకే పునరంకితం అవుతున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ డాక్టర్ శారద సమాజానికి అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవకు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ ఎన్ శ్రీనివాస్, లబ్ధిదారుడు దేవిరెడ్డి శ్రీనివాసరావు, పలువురు సర్వీస్ సొసైటీ వాలంటీర్స్ పాల్గొన్నారు. 35 years నుంచి ఈ ప్రజాసేవలో ఎటువంటి ఇది లేకుండా ప్రజాసేవలో అంటే మనం ఇప్పుడు ఈ మధ్య మేము 20 years నుంచి చూసుకుంటే మేము టెలిమెడిసిన్స్ అవన్నీ అనుకుంటూ మేము ట్రైబల్లో నుంచి మెడికల్ హబ్ ద్వారా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే మెడికల్ కాలేజ్ నుంచి మేము ట్రీట్మెంట్ ఇవ్వటము ఇవి చేస్తూ ఉన్నాము. బట్ మేడము ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఈ టెలిమెడిసిన్స్ అవన్నీ ద్వారా క్యాన్సర్ పేషెంట్లు కానీ గైనిక్ పేషెంట్లు అందరికీ కూడా సలహాలు ఇస్తూ సేవ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఇటువంటి ఆలోచన రావటం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఇలా సత్కరించే అవకాశం నాకు మన దిలీప్ గారు ఇవ్వటం ద్వారా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి వాళ్ళకి చాలామందికి స్ఫూర్తినిస్తూ ఇన్స్పైర్ ఇస్తూ ప్రతి ఒక్క డాక్టర్ కూడా నిస్వార్థంగా సో మనకి కోవిడ్ టైంలో చూసుకుంటే అసలు డాక్టర్సే అసలు చాలా భయపడేవాళ్ళు ముందుకు రావడానికి పేషెంట్ని చేయడం. అటువంటి టైంలో కూడాను డాక్టర్ గారు స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని స్క్రీనింగ్ టెస్ట్ కానీ అదేవిధంగా వాళ్ళకి మెడిసిన్ ట్రీట్మెంట్ ఇవ్వటము. సో బెడ్స్ లేకపోయినా కూడా నాకు విన్నాను చెప్తున్నారు చెట్ల కింద కూడా బెడ్స్ ఇచ్చి పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చామనేసి. సో అటువంటి సేవ చేసిన మహనీయురాలు డాక్టర్ శారద గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పరమాత్మ దయ వల్ల నాకైతే ఇప్పటి వరకు ఈ సేవల్లో ఎక్కడా కూడా అడ్డం అనేది రాలేదు. ఎవరు ఉన్నా సరే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఇలా పొజిషన్స్లో ఉన్నవారు కానీ చక్కగా మాతోటి కొలాబరేట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా మేము స్టార్ట్ చేసిన ఈ ధర్మ ప్రాజెక్ట్, ఈ పెదరావూరు ప్రాజెక్ట్ అనేది ఒక గేమ్ చేంజర్గా మారుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మేము ఆరంభించిన 4 monthsలోనే దాదాపు 5 కేసెస్ అక్యూట్ ఎంఐ కేసెస్ని మేము రికవరీ చేయగలిగాము. ఎయిదర్ అంటే వాళ్ళు స్టంట్స్ ద్వారా కానీ లేకపోతే సిఏబిజీ సర్జరీ ద్వారా కానీ వారు క్షేమంగా ఉన్నారు. అలాగే రిస్క్ కేసెస్ కూడా దాదాపు 18 నుంచి 20 దాకా ఐడెంటిఫై చేశాము. అందుకని కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఈ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా ఈ సత్యసాయి నర్సింగ్ హోమ్ తరఫు నుంచి అలాగే ఈ ధర్మ ప్రాజెక్టు D3 శారదా సర్వీస్ అననివ్వండి, ఎన్ని పేర్లు పెట్టుకున్నా మేము చేసేది ఒకటేనండి, ప్రైమరీ కేరు అలాగే ప్రివెంటివ్ కేరు. ఈ రెండు కూడా మరి తెనాల నుంచి ఆరంభం అయ్యిందని చెప్పుకోవటానికి గర్వపడుతూ అలాగే ఈ రోజున మరి దిలీప్ రాజా గారు మరి ప్రతిసారి ఆయన చేస్తున్నారు. నేను ఎందుకండి అని అంటే లేదు ఇంత సేవ చేసే వాళ్ళని మరి సత్కారం చేయాల్సిన ధర్మం ఉంది అని అంటున్నారు. అలాగే మరి ఫస్ట్ టైం మనకు తెలుసండి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు ఎంత బిజీగా ఉంటారో. నేను ఆవిడకి తెలియదండి, చాలా తక్కువ ఇప్పుడు పరిచయం అవటమే మేడము. మరి ప్రీవియస్గా మీవన్నీ విని నేను వచ్చానండి అనేది నేను అసలు అది ఒక వరంలాగా భావిస్తున్నానండి. టు ఫెలిసిటేట్ డాక్టర్ శారద గారు హూ ఈజ్ డూయింగ్ tremendous service to the poor and cancer patients, especially at the time of corona. She did fabulous work. అలాంటి వర్క్ చేసిన డాక్టర్ గారికి మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ జాతీయ డాక్టర్ల దినోత్సవ సందర్భంగా చిరు సత్కారం చేసే అవకాశం దొరకటం, దానికి డిఎంహెచ్ఓ గారు రావటం వీఆర్ వెరీ హ్యాపీ దట్. అండ్ వీఆర్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గారు. ఎందుకంటే కరోనా టైంలో ఆల్ యు ఆర్ వెరీ అవేర్, భార్యకు వచ్చిన భర్త దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, భర్తకు వచ్చిన భార్య దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పర్సనల్లీ ఆవిడే ఆ గ్రామాలకి ఆ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు
మనం కూర్చున్న ఎత్తేయాలంటే రియల్లీ ఇట్ వాజ్ ఎ ఫ్యాబులస్ వర్క్. అది ఎంతో మానవత్వం అనేది ఉంటే కానీ చేయలేని పరిస్థితి. తర్వాత మీ అందరికీ తెలుసు, ఈ ఛానల్ చూసే ప్రజలందరికీ కూడా తెలుసు. నేను మధ్యాహ్నం భోజనానికి ముందు స్నానం చేస్తున్నానండి. స్నానం చేస్తుంటే ఏదో తెలియని అనీజీనెస్, ఉక్కుపోతలాగా అనీజీనెస్గా గాలి ఆడినట్టుగా బయటపడలతో బయటకు వచ్చేయాలంత ఒక అనీజీనెస్గా అనిపించింది. గబగబా బయటకు వచ్చేసి నేను ఇమీడియట్లీగా నాకు కొంత అర్థమైపోయింది. ఇమీడియట్లీగా బట్టలు కట్టేసి కూర్చున్నాను. ఎమ్మటగా శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను. శ్రీనివాస్ గారు వచ్చి వాళ్ళ మొత్తం ఎక్విప్మెంట్ ఉంటే వాళ్ళు మొత్తం తీసుకొచ్చి ఇమ్మీడియట్లీగా వాళ్ళు మానిటర్ చేసుకుంటూ దారిలోనే కొన్ని మెడికేషన్ తీసుకొచ్చి నాకు వేయటం వల్ల ముందు ఫస్ట్లో నేను కొంత సేవ్ అయ్యాను. అక్కడి నుంచి ఇమ్మీడియట్లీగా నన్ను తీసుకెళ్ళి దక్షిణామూర్తి గారి హాస్పిటల్ దగ్గర మళ్ళీ ఇంజక్షన్ చేయించారు. ఇమ్మీడియట్లీగా నేను అక్కడి నుంచి నాకు ఒళ్ళు తెలియలేదు. నేను DVCలోకి వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను చూస్తే మళ్ళీ నేను మామూలుగా ఉన్నాను. నేను మధ్యాహ్నం ఇంత ఎమర్జెన్సీస్లో ఉన్నాను, నాకు పరిస్థితి రాని వాళ్ళు రాబట్టి దేవుళ్ళలాగా నన్ను కాపాడబట్టి నేను ఇవాళ బతికుండి మీ మీడియా ముందు మాట్లాడగలుగుతున్నాను. కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నట్లు జనసేన PSC చైర్మన్, తెనాలి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ మనోహర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ PSC చైర్మన్, తెనాలి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదింట మనోహర్ తెలిపారు. శనివారం స్థానిక మార్కెట్ సెంటర్లో నిర్వహించే సభా స్థలాన్ని ఆయన కూటమి పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. తొలుత ఆయన మార్కెట్లోని వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి పవన్ కళ్యాణ్ పర్యటన గురించి వివరించారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కొంత అసౌకర్యం కలుగుతుందని, పర్యటన సందర్భంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని అభ్యర్థించి ఆ ఒక్కరోజు మీకు అసౌకర్యం కలుగుతున్నందుకు క్షమించాలని వ్యాపారస్తులకు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి తెనాలిలో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తెనాలి చేరుకుని పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై పట్టణ ప్రధాన వీధుల్లో రోడ్ షో నిర్వహించి మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్ద బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, భవిష్యత్తు తరాల కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా పొత్తుని నిర్ణయించడం జరిగిందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 231 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచిన మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం పోరాడిన ఆయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, యువత కోసం పొత్తు నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళుతున్నారన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేసేలా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. తెనాలి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని వివరించారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభను టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మనోహర్ కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు అమ్మిశెట్టి హరికృష్ణ, జనసేన నాయకులు హరిదాసు గౌరీశంకర్, జాకీర్ హుస్సేన్, పసుపులేటి మురళీకృష్ణ, బండారు రవికాంత్, నన్నపనేని రాంబాబు, గోపీకృష్ణ, టీడీపీ నాయకులు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఆయన పిఠాపురంలో 3 రోజులు నిర్వహించుకుని దాని తర్వాత తెనాలికి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఎన్నికల శంఖారావం ఒక విధంగా భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నేను చేయబోయే అనేక కార్యక్రమాల గురించి, ఉమ్మడి ప్రణాళిక గురించి, రాజకీయ వ్యూహాల గురించి తెనాలికి ఏప్రిల్ 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అటువంటి ప్రణాళిక దేనికైతే మేము సిద్ధమయ్యామో, అమరావతి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండాలో అనే విషయం పైన కూడా మేము పోరాడాము. ఈ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. సత్తెనపల్లిలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో ఆ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 231 మంది రైతులకి ₹1,00,000 చొప్పున వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి ₹2,31,00,000 ఆ రోజున ఆయన నిధులు సమీకరించి మేము అందరికీ పంచాం. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, రాజకీయ కోణం నుంచి చూస్తే త్యాగాలు చేశారనే భావన కూడా లేదు ఆయనలో. ఆయన నిజాయితీగా మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగ్గాల్సి వచ్చిన పరిస్థితుల్లో కూడా ఎన్నో అవమానాలు పడినా ఒకే మాట మీద నిలబడ్డారు.
ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి, మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మేము తీసుకున్న ఈ పొత్తుల నిర్ణయాన్ని ఇంకా వేగవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎన్నికల సందర్భంలో ప్రచారం అందులో భాగం కాబట్టి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి మేము ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు మార్కెట్ సెంటర్కి వచ్చాం. హెలికాప్టర్ తర్వాత దిగిన తర్వాత వారాహి మీద ఆయన ప్రయాణం చేసుకుంటూ రోడ్ షో చెంచుపేట మీదుగా రైల్వే బ్రిడ్జ్ మీదుగా చివరికి మార్కెట్ సెంటర్కి వచ్చి 6 బహిరంగ సభ ఆ రోజు ప్రారంభించుకోబోతున్నాం. సో తెనాలి నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. గ్రామాల్లో ఉన్న రైతాంగం, మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి పవన్ కళ్యాణ్ గారిని దీవించి భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమం గురించి, మా కార్యాచరణ ఏంటో తెలుసుకోవడానికి మీరందరూ కూడా ఈ సభకి హాజరవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ నందు శనివారం ఏవిఎస్ ఆడిటోరియం నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1వ తరగతి నుండి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులకు విద్యా సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ప్రత్యేక దుస్తులను ధరింపచేసి సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త, విశ్రాంత రీడర్, దీప్తి పబ్లికేషన్ అధినేత డాక్టర్ ఏ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, పాశ్చాత్య దేశాల శాస్త్రీయ సాంకేతిక రెండింటినీ మేళవించి విద్యార్థులు కృషి చేసినట్లయితే అద్భుత విజయాలు సొంతమవుతాయని తెలిపారు. చిన్ననాటి నుండి క్రమశిక్షణ, ఏకాగ్రత అలవర్చుకున్నట్లయితే జీవితంలో ఏ రంగంలోనైనా రాణించవచ్చని సూచించారు. వివేక విద్యా సంస్థలు విద్యార్థుల పట్ల కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమని అన్నారు. వక్తలు మాట్లాడుతూ చదువు పట్ల విద్యార్థులు శ్రద్ధ వహించి లక్ష్యాన్ని చేరుకోవాలి, కానీ సెల్ ఫోన్లతో అనవసర విషయాలతో కాలయాపన చేయరాదని సూచించారు. కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, వివేకానంద సెంట్రల్ స్కూల్ సిఇఓ రావిపాటి వెంకట్రావు, ప్రిన్సిపాల్ రమాదేవి, శివకుమార్, జీవి చౌదరి, మురళి, రాజేష్, అక్షయ్, వైద్యులు డాక్టర్ జీవన్లత, రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ రవీంద్రనాథ్, చేతన్లాల్ కొఠారి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రకరకాల సబ్జెక్ట్స్ని వాళ్ళందరూ కూడా చక్కగా క్లాస్లో విని, ఆ తర్వాత హోంవర్క్ రూపంలో ఇంటి దగ్గర చేసి అనేక ఎగ్జామ్స్ రాసి మరి రేయింబౌళ్ళు కష్టపడటం అనేటువంటిది చేశారు ఇప్పటిదాకా. రేపు రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా శ్రమపడటం ద్వారా ఒక మంచి గుర్తింపు సమాజంలో ఉంటుంది. మీకు మీ తల్లిదండ్రులు కూడా అభినందిస్తారు. అలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని అభినందిస్తూ ఉండి, ఎంకరేజ్ చేస్తూ ఉండి రాబోయే రోజులు ఇంకా బాగా చేయడం ప్రోత్సాహాన్ని వాడికి అందించినట్లయితే ఇంకా రాబోయే రోజుల్లో బాగా చేస్తారు అనే ఉద్దేశంతో మనం ఈ ప్రమోషన్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. మీరు కష్టపడండి అంటే ఎవరు కష్టపడరు, దానికి కావలసిన ఇన్స్పిరేషన్ కావాలి. మన డైరెక్టర్ గారు చూడండి, ఆయన ఇప్పటికీ కూడా నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయన ఎంత కష్టపడి వర్క్ చేస్తాడో మీరు ఆలోచించండి. ఆయన పిల్లలందరికీ కూడా సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. మీకు ఆ ఎంకరేజ్మెంట్ ఉండి శ్రమ పడితే ఆ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు. ఇది పెద్ద అయిన తర్వాత బాగా చదువుకొని డెవలప్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అందులో స్కూల్ డేస్లో ఎప్పుడైతే మీరు శ్రమ పడటం అలవాటు అవుతుందో అది ఎప్పటికీ పోదు. ఈ ఇయర్ last 2 years తో పోల్చుకుంటే because of corona we missed a lot of working days, but this year because of God's grace we have successfully completed right from June to March, and I hope this will be completed for next year as well successfully. తెనాలి జగ్గడగుంటపాలెంలోని కేంద్రీయ విద్యాలయం నందు 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ రవికృష్ణ తెలిపారు. తెనాలి జగ్గడగుంటపాలెంలోని కేంద్రీయ విద్యాలయం నందు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని స్కూల్ ప్రిన్సిపాల్ రవికృష్ణ తెలిపారు. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను బాలవాటికి 3, 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు వచ్చు ఖాళీల ప్రకారం దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 19వ తేదీన ప్రాథమిక ఎంపిక జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు కేంద్రీయ విద్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో రోడ్లను చూస్తేనే అర్థమవుతుందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పార్టీల తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మండలం సంగం జగన్ముడి గ్రామంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన నాదెండ్ల మనోహర్కు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మనోహర్ గ్రామంలో పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ గ్రామస్తులను పలకరిస్తూ తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధి అటకెక్కిందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో రోడ్లను చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. ముందు చూపులేని ముఖ్యమంత్రి పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిపోయిందని అన్నారు. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనూ అట్టే తెనాలి ప్రాంతంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధిలో తెనాలి ప్రాంతాన్ని అగ్రగామిగా నిలుపుతామని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి పార్లమెంటు సభ్యునిగా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ను, గాజుగాసు గుర్తుపై ఓటేసి శాసనసభ్యుగా తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలర్గు జయలక్ష్మి, గుంటూరు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, పలువురు జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి అందరూ కూడా కలిసి గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. ఈ రోజుకి కూడా చాలామంది వాళ్ళ ఆవేదన, ఈయన ఏదో బటన్ నొక్కాడు కానీ మాకు మాత్రం ఆ డబ్బు చేరలేదనే భావన చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పల్లెల్లో చాలామంది ఈ రోజుకి కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమందికి ఇంకా రేషన్ కార్డు రాలేదని బాధ వ్యక్తపరిచారు. ఇల్లు కట్టుకున్నా కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, నిధులు ఆపేశారు. ఏమాత్రం కూడా వీళ్ళు ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా రిలీజ్ చేయలేదనే విషయం ఇందాక కూడా పాపం మహిళ ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సంక్షేమం అనే ఒక అద్భుత కల్పనతోటి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పాపం గడుపుకొని మోసం చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి అనేది గతంలో జరిగింది. ఇంకొక 5 సంవత్సరాలు ఆలపాటి రాజా గారు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చాలా సిమెంట్ రోడ్లు బాగా వేశారని ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. ఆ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇందాక చర్చిలో పాస్టర్ గారు కూడా కోరింది ఏంటంటే, ప్రతిరోజు వచ్చి వెళ్ళాలంటే రహదారుల పైన చాలా ఇబ్బంది కలుగుతుంది. రహదారులు నిర్మాణం చేయాలి. మన భవిష్యత్తు కోసం మన బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరగకుండా, యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనే మాట ఆయన అన్నప్పుడు నిజంగానే మమ్మల్ని అందరూ కదిలిచ్చింది. నిజాయితీగా ఒక మంచి ప్రణాళికతోటి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి. సైడ్ డ్రైన్ కాలువల నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న భూముల్లో కమర్షియల్, అగ్రికల్చర్ విషయంలో, రెసిడెన్షియల్ విషయంలో కొంచెం తేడాలు వచ్చి భూమి విలువలు బాగా పెరిగిపోయి రైతులు ఇక్కడ అమ్ముకోలేని పరిస్థితి. సో ఆ విధమైన పరిస్థితుల నుంచి వాళ్ళని అధిగమించడానికి తప్పకుండా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గుంటూరుకి, తెనాలికి కలిపే ఈ రహదారిలో సంగం జాగర్లముడి దగ్గర ఒక మంచి సెంటర్ లాగా మనం ఏర్పాటు చేయొచ్చు. దాని గురించి కూడా ఆలోచించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిపే విధంగా, యువతకు భవిష్యత్తు ఉండే విధంగా, గౌడపాలెంలో కూడా చాలామంది యువత పాపం ఉపాధి లేని విషయం కనపడుతుంది. ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి కోసం తప్పకుండా ఈ ప్రాంతానికి ఇంకా మరిగైనా పెట్టుబడులు వచ్చే విధంగా, ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని, రాబోయే రోజుల్లో తప్పకుండా విజయం మాది. 3వ తారీఖున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఒక అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా ఆ సభ విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మేము అందరం కూడా అందరినీ ఆహ్వానించుకుంటూ అపీల్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ప్రవాసాందోళనపై చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ప్రవాసాందోళనపై చేసిన వ్యాఖ్యలను తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్, కొల్లూరు గ్రామ వైస్ ప్రెసిడెంట్ దూలిపూడి కృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ గొరిగిపూడి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. వేమూరు నియోజకవర్గ కొల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ, వరికుటి అశోక్ బాబు 5 సంవత్సరాలు కొండెపు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పల్నాడులో చేసిన ఇసుక మాఫియా, నియోజకవర్గంలో ఆయన చేసిన గ్రూపు రాజకీయాలు అందరికీ తెలుసని అన్నారు. కొండెపు నియోజకవర్గంలో కార్యకర్తలు పాంప్లెట్లు వేసి మరీ గ్రామాల్లో వరికుటి అశోక్ బాబు వంచిన చరిత్రను ప్రచారం చేసిన సంగతి నిజం కాదని ప్రశ్నించారు. కొండెపు నియోజకవర్గంలో మహిళా నాయకురాలు తొడగొట్టి నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ఎక్కడున్నా అశోక్ బాబుని తరిమి కొడతామన్న సంగతి అందరికీ తెలుసని అన్నారు. వర్గాల మధ్య, గ్రూపుల మధ్య తగాదాలు పెట్టే సంస్కృతి వరికుటి అశోక్ బాబుదని, అందుకే కొండెపు నుండి సొంత పార్టీ వారే తరిమేశారని అన్నారు. గ్రూపు రాజకీయాలు, ఘర్షణ సంస్కృతి మద్దతు పలికే వరికుటి అశోక్ బాబును రానున్న రోజుల్లో వేమూరు నియోజకవర్గం నుండి కూడా సొంత పార్టీ కార్యకర్తలే తరిమి కొడతారని జోషం చెప్పారు. వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ. దానికి
పెద్ద దొంగ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు. దానిలో ఈ రోజున చిన్న దొంగలుగా ఉన్నటువంటి ఈ అభ్యర్థులంతా కూడా ఉన్న సంగతి మనందరం గమనించాలి. వీరిని దొంగలు అని ఎందుకు అంటున్నామంటే, మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో చూస్తే 11-12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థిని మనం గమనించినట్లయితే ఆయన గతంలో పల్నాడు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసి ప్రజలను మోసం చేయటం, వాళ్ళందరూ కూడా పాంప్లెట్లుగా గ్రామాన కొండపి నియోజకవర్గం మొత్తం పంచడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో వాళ్ళు వేమూరు కూడా ఆయన చేసిన మోసాల గురించి పాంప్లెట్ల రూపంలో వేమూరు నియోజకవర్గంలో కూడా పంచబోతున్నారు. వీటన్నిటిని గమనించినప్పుడు వీళ్ళిద్దరిని ఆ పై మాట వాడటంలో, దొంగలని సంబోధించడంలో తప్పులేదని నేను భావిస్తున్నా. అంతేకాకుండా 5 సంవత్సరాల కొండపిలో ఇన్ఛార్జిగా పనిచేసిన నిన్ను తీసుకొచ్చి వేమూరులో ఎందుకు పెట్టారనే దానికి ముఖ్యంగా ఈ వేమూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ ఇన్ఛార్జిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నువ్వు కొండపి నియోజకవర్గంలో ఇసుక దోపిడీ చేసావు, అనేక విధాలుగా కులాల మధ్య తగువులు రెచ్చగొట్టి అనేక కార్యక్రమాలు చేసావు. కాబట్టి ముఖ్యంగా ప్రజలు, వైసీపీ నాయకులు కూడా నేను అక్కడి నుంచి తరిమి కొట్టి వేమూరు పంపించారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఒకసారి గమనించినట్లయితే నీ మీద అక్కడ వైసీపీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళా నాయకురాలైనటువంటి అరుణ తొడగొట్టి కూడా నువ్వు కనుక ఈ నియోజకవర్గంలో ఉంటే నీ అంతు చూస్తానని బెదిరించిన మాట నిజం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అనుకోకుండా తిరునాళ్ళలో జరిగిన ఘర్షణని తెలుగుదేశం పార్టీకి ఆపాదించాలని చూస్తున్నావు. అది చాలా తప్పు. ఘర్షణ జరిగిన తర్వాత నీ వెనక తిరిగే చోటా మోటా చెంచా నాయకుల ద్వారా నువ్వు దాన్ని రెచ్చగొట్టి వాళ్ళు కేసుల్లో ఇరుక్కునేటట్టు చేసింది నువ్వు కాదా అశోక్ బాబు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటి కులాల మధ్య తగువులు పెట్టడంలో నువ్వు సిద్ధహస్తుడు అని చెప్పి కొండపిలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులకు కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ అంతర్గత సమావేశాల్లో ఈ వ్యక్తి మీతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవలు పడేటట్టు చేసి ఇతను ఈ గొడవలు పెట్టిన తర్వాత రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇతను కొండపి వెళ్ళిపోతాడు, తర్వాత ఇబ్బందులు పడాల్సింది మీరే. కాబట్టి వాటన్నీ కూడా గమనించుకుని తెలుగుదేశం పార్టీ ఇంకో విషయం చెప్తున్నాను, మన కాపులకి దళితులకి మధ్య గొడవ సంగతి కొల్లూరులో, ఇక్కడ ఈ కొల్లూరు మండలంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కేవలం ఆ గొడవ అంత పెద్దది కావడానికి కారణం నువ్వు, నీ వెనకున్నటువంటి నీ అనుచరులు కాదా అశోక్ బాబు అని ప్రశ్నిస్తున్నా. నువ్వేదో కులాలను రెచ్చగొట్టే దూరం చేసి ఏదో లబ్ధి పొందుదామని చూస్తున్నావేమో. ఖచ్చితంగా వేమూరు నియోజకవర్గ ప్రజలు అంత అమాయకులు కాదు. వారందరికీ ఇక్కడ జరిగే విషయాలు అన్నీ కూడా కూలంకుషంగా తెలుసు. మే 13వ తారీఖున ఈ నియోజకవర్గంలో నీకు ఆఖరి రోజు. ఆ రోజున తట్టాబుట్ట సర్దుకుని ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏ పని లేదు, ఎక్కడా కూడా లేదు. పంచాయతీ డబ్బులన్నీ తీసేసుకుంటున్నారు. ఆనందబాబు గారు ఇప్పుడు కూడా పంచాయతీల్లో జోక్యం చేసుకోవాలా, పరిపాలనలో జోక్యం చేసుకోవాలా. ఎవరి పంచాయతీ ఎవరి డబ్బులు వాళ్ళే వాడుకున్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి ఆనందబాబు గారు. ఆనందబాబు గారు చేసిన మంచి పనులు చాలా అన్నీ ఉన్నాయి. ఏ వ్యాపారస్తుల్ని మనకి కదిలీల, ఏ ఇసుకను కూడా ఆయన దోసుకోవాలా. చాలా ఇసుక కూడా మీరు చాలా ఈ కొల్లూరు మండలంలో ఇసుకంతా కూడా మీ పరమైపోయింది. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అనుకోకుండా జరిగిన తగాదాన్ని కులాలకు ఆపాదిస్తూ మరి మీరు పెద్ద చేయాలని చూస్తున్నారు. అయినా కానీ మీరేం చేయాలి, వెళ్ళి వెంటనే మీకు అన్ని కులాలు సమానమైతే, అందరూ మీ వాళ్ళు అయితే మీరు ఆ కులాల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి, అయ్యా ఇది మంచి పద్ధతి కాదు, మనమంతా ఒకటే, మనమంతా కలిసి ఉండాలి, అన్ని కులాలు మన సమానం చెప్పి మీరేం చేయలే. వాళ్ళని కనీసం పలకరించాల. కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాత్రం వాళ్ళకు ఏదో టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెబుతున్నా, మా టీడీపీ వాళ్ళంతా కూడా అందరూ కావాలి, అందరూ మా వాళ్ళే, అన్ని కులాలను సరిగ్గా చూసుకుంటాం. ఈ సమస్యలు కూడా మేము అతి త్వరలోనే పరిష్కరించి అందరి ఆమోదం పొంది ప్రజాసేవలో మేము ముందుంటాం. కులాలను రెచ్చగొట్టి మరి ఆ చిన్న పిల్లలు, ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లలు, మరి వాళ్ళు ఈ తిరణాలలో చిన్న సంఘటన జరిగితే మరి ఇక్కడ తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్నటువంటి మరి మండలాన్ని ఏ విధంగా తన కార్యకర్తలు ఆయన కలిసి ఏ విధంగా మరి ఆ ఓటు బ్యాంకీని మరి చెదరగొట్టాలని చెప్పేసి కులాల మధ్య అనేక రకాలైనటువంటి స్విచ్లు పెట్టి మరి ఇంకొక రకమైనటువంటి ఆలోచన చేస్తే ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆనందబాబు గారు, మరి జనసేన, మరి బీజేపీ నాయకులు అందరూ ఉమ్మడి అభ్యర్థిగా ఉంటే వాళ్ళు దాన్ని ఓర్చుకోలేక ఓటమనేటువంటి భయంతో, మేము ఓడిపోతామనేటువంటి భయంతో మరి జనసేనగా జనసేనగా ఉన్నటువంటి
మరి కాపు కులస్తుల్ని మధ్య మరి ఏ విధమైనటువంటి చిచ్చు పెట్టాలి, ఎస్సీల మధ్య ఏ విధమైన శిక్ష పెట్టాలి, ఆ ఓటు బ్యాంకింగ్ నేను ఏ విధంగా చెడగొట్టాలి అనేటువంటి ధోరణితో మరి చిన్న కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆ ఓటు బ్యాంకింగ్ కోసం అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకి పాటుపడుతున్నటువంటి వ్యక్తి వరికుట్ట అశోక్ బాబు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలను శనివారం ఐఎస్ఓ బృందం తనిఖీ చేసి కళాశాల సదుపాయాలను పరిశీలించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలను శనివారం ఐఎస్ఓ బృందం తనిఖీ చేసి కళాశాల సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కళాశాల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఐఎస్ఓ బృందం ఇన్స్పెక్టర్ కె కుటుంబరావు, ఏ సింగయ్యలు, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణకు ఐఎస్ఓ 9001-2015 సర్టిఫికెట్ను అందజేశారు. ఐఎస్ఓ తాజా గుర్తింపు 2024 నుండి 2027 వరకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఐఎస్ఓ టీం కోఆర్డినేటర్ డాక్టర్ కె సాయి రాజేష్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించడం పట్ల కళాశాల కరెస్పాండెంట్ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ హర్షం వ్యక్తం చేసి కళాశాల అధ్యాపకులను అభినందించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త స్వర్గీయ పెండాల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం పరామర్శించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త స్వర్గీయ పెండాల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటేశ్వరరావు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన జన సైనికుడని మనోహర్ పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన పార్టీ కుటుంబానికి అండగా నిలుస్తుందని మనోహర్ పేర్కొన్నారు. తొలుత స్వర్గీయ వెంకటేశ్వరరావు చిత్రపటానికి మనోహర్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 ఏళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ముస్లింను రాజ్యసభకు పంపుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తెలిపారు. 2 ఏళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ముస్లింలను రాజ్యసభకు పంపుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. శనివారం సాయంత్రం మండల కేంద్రం దిగ్రాల్లోని ముర్తుజా నగర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ను రాజ్యసభకు పంపుతామనటం ముస్లింల సంక్షేమంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీల అభ్యున్నతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యపడిందన్నారు. సీనియర్ నాయకుడిని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో ముస్లింలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంను అనుభవించారన్నారు. తన మంత్రివర్గంలో కనీసం ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. 2 ఏళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలను రాజ్యసభకు పంపుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం హర్షణీయం. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారిని రాజ్యసభకు పంపుతానడం ముస్లింల సంక్షేమంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీల అభ్యున్నతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యపడింది. సీనియర్ నాయకులని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ముస్లింలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంను అనుభవించారు. తన మంత్రివర్గంలో కనీసం ఒక మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల సంక్షేమానికి కృషి చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో 7 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడం చారిత్రాత్మకం. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, ఒక ఉప ముఖ్యమంత్రిని నియమించడంతో పాటు అనేక నామినేటెడ్ పదవుల్లోనూ రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. మేలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముస్లిం మైనార్టీలు నడుస్తారని సందర్భంగా తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం యోగా సభ్యులు ఎడ్ల వెంకటకృష్ణ, మంజుష దంపతుల పిల్లలు విధాంశ శ్రీ సత్య, విశ్వజ్ఞ శ్రీ సత్యల పుట్టినరోజును పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం యోగా సభ్యులు ఎడ్ల వెంకటకృష్ణ, మంజుష దంపతుల పిల్లలు
వేదాంశు శ్రీ సత్య, విశ్వజ్ఞ శ్రీ సత్యల పుట్టినరోజును పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు యోగా ధ్యానం పట్ల అవగాహన కల్పించి పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. అలాగే నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దభక్తుని రమణయ్య మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి యోగా సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బి సుజాత, బి మాధవి, అనూష, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు హైదరాబాద్లో నివసిస్తున్న ఎడ్ల వెంకటకృష్ణ, మంజూష గారి పిల్లలు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వృద్ధులకు అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. అలాగే ఉర్దూ స్కూల్లో, గాంధీనగర్లోని ఉర్దూ స్కూల్లో పిల్లలకు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్ళు, స్వీట్లు ఇవన్నీ కూడా ఇచ్చాము. దీంతో పాటుగా యోగాసనాల యొక్క ఉపయోగాలు, ధ్యానం చేయటం వల్ల పిల్లలకు వచ్చే ఒక ఆరోగ్యమైన దాని గురించి చెప్పడము, ఇవన్నీ విషయాలు కూడా చెప్పాము. మా యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు పిల్లలకి స్కూల్లో యోగా గురించి చెప్తూ యోగా ఎంత ముఖ్యమైందో, ధ్యానం అనేది మన మానసికంగా ఎంతో ఉన్నతంగా తీసుకెళ్తుంది, ఏకాగ్రత బాగా కుదురుతుంది. ధ్యానం చేసినప్పుడు మనసు శూన్యం చేస్తే వాళ్ళు ఆ ఎంటీ దాంట్లో ఏదైనా చక్కగా ఫుల్ఫిల్గా నింపుకోగలుగుతారు. అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. వాళ్ళకి ధ్యానం నేర్పించడం వీళ్ళ పుట్టినరోజు సందర్భంగా జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. పిరమిల్ ఫైనాన్స్ కంపెనీకి 32 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక. కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఏప్రిల్ 3వ తేదీన తెనాలిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు తెలిపిన జనసేన పిఎస్సీ చైర్మన్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. డాక్టర్ శారద సేవలు స్ఫూర్తిదాయకం. డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే తన ధ్యేయం. తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. చిన్నపాటి ఘటనలతో సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అధ్యక్షత వహించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.